Civil and electrical 2 years course. Computers is only for 1 year. Each trade is actually 20 course. each trade 24 plus 24, sir. 2 units, under 40 units. 2 units, 40 units. 2 sections. Ah, 2 sections. Computer 2 sections, sir. 24 plus 24, 40 units. Every year. Every year, sir. అదే నాకు అర్థం 24, 40 అది అంటే వాళ్ళు లేట్ అయిపోయింది వాళ్ళందరూ ఏమైపోయిందంటే ఆ 4 acres సైట్ సరే అప్పుడు ఈ ఐటీఐ కావాల్సినటువంటి ఒక భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ పొందలేకపోవటము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆ స్థలాన్ని ఏది ఇస్తున్నదో అప్పటి దెన్ కలెక్టర్ దాన్ని మున్సిపల్ శాఖకు అప్పగించేసి ఇది విచ్ వాస్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ టు ది ఐటీఐ దాని మున్సిపాలిటీకి ఏదైతే పట్టణ ప్రగతి కింద ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఇట్లా పోతే ఆ రైట్ సైడ్ పెద్ద ఏదో భవనం పెంచిన చూడు పట్టణ ప్రగతికి ఇచ్చేసింది. మనకు ఆ సైట్ ఉంటే మనకు అక్కడ కట్టేస్తే ఇటువంటి సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ పిల్లలకి ఏదో బాగుంటుంది. ఇది ఎప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రావడం జరిగిందో ఇప్పుడు పోయిన కలెక్టర్ యస్మిన్ బాషా గారిని పర్సనల్గా నేను రిప్రజెంట్ చేశాను. యాక్చువల్ మనకు 4 acres ఐడెంటిఫై ఉన్నది. అది యూ సీ దట్ 4 acres site which was earlier allocated for ITI, let it be restored or any suitable site be given అని చెప్పి రిప్రజెంట్ చేసింది. పాపం ఆమె కలెక్టర్ బాగా పర్సనల్గా చాలా తిరిగింది, 2-3 రకాలు తిరిగి ఏదైతుందో అల్టిమేట్గా ఇప్పుడు ఈ నర్సింగాపూర్ గుట్ట దగ్గర ఒక సైట్ ఇచ్చింది 5 acres. అది మొత్తం రాఖీ అయిపోయింది. ఆ రాఖీలో ఏదైతున్నదో సార్ అఫ్ కోర్స్ కన్స్ట్రక్షన్ కెన్ బి టేకెన్ తీసుకురాదని చెప్పాను కాదు, బట్ ఈస్ టోటల్లీ ఐసోలేటెడ్ ఏరియా లాగా అయిపోయింది అన్నట్టు. టోటల్ ఐసోలేటెడ్ ఏరియా లాగా అయిపోయింది. ఒక స్టేజ్ లోపల అక్కడ నాక్ దగ్గరికి వేస్తే బాగుంటుందని కూడా ఆలోచించినా కానీ అక్కడ సఫిషియెంట్ ల్యాండ్ మనకు లభిస్తుంది. అక్కడ కనీసం ఒక 5 acres లభించాలని చెప్పాను. అది ఎక్కడెక్కడ సైట్స్ అని చూడటం కూడా జరిగిందే. ధరూర్ క్యాంప్లో సైట్ అందుబాటులో ఉంటే ఇప్పుడు అప్పుడు ఒక 10 acres ఏదో జ్యుడిషియరీకి ఇచ్చినట్టు ఇంకేదైనా సైట్ లెఫ్ట్ ఓవర్ అవైలబుల్ ఉంటే ధరూర్ క్యాంప్లో ఏంటంటే మోర్ ప్రిఫరబుల్ ఉంటుందని ఒక ఆలోచన. ధరూర్ క్యాంప్లో అయినట్టయితే మోర్ ప్రిఫరబుల్ ఉంటుందని ఒక ఆలోచన. సరే ధరూర్ క్యాంపులో అందుబాటులో లేకుండా ఉన్నట్టయితే ఇతరత్ర ఎక్కడ చేయటం ఏంటి చెల్గలు కానీ లేక అదే నర్సింగాపూర్ అవుతుంది. అల్టిమేట్గా సమ్వేర్ వీ టు గో ఫర్ కన్స్ట్రక్షన్. ఇఫ్ ఒకసారి మన కన్స్ట్రక్షన్ అయిపోతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, మనం 24-25 ఉన్నాము, బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బై 25-26 జగిత్యాల ఏదైతుందో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ ట్రేడ్స్ ఏదైతుందో మనకు జగిత్యాల ఆరంభింపబడడం ఏదైతుందో మొత్తం ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు మనకు పెద్ద అవకాశం కల్పించిన వాళ్ళ మొత్తం చెప్పంటూ నేను ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని కన్సర్న్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో చొరవ తీసుకొని ఈ టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారిని సంప్రదించి వారితో దాదాపు 2,000 కోట్ల అంటే మనం 10% యాడ్ చేస్తే మొత్తం వచ్చి 90% వస్తాయి కదా. 90% అంటే వీఆర్ గెటింగ్ గ్రాంట్ ఆఫ్ అబౌట్ 2,000 crores. 2,000 కోట్లు ఏదైతుందో టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారితో సిఎస్ఆర్ గ్రాంట్ మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పన కొరకు ఏదైతుందో వారి శిక్షణ కొరకు ఉపయోగపడే విధంగా మంజూరు పొందడం అనేది అంటే ఇది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చూపెడుతున్నటువంటి ఒక చొరవకి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. ఇవాళ మొన్నటి సాధారణ శాసనసభ ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల కల్పింప చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో గత ప్రభుత్వంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వబడి కూడా
ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ న్యాయపరమైన చిక్కులన్నీ కూడా అధిగమించి వితిన్ 3 months 30,000 ఉద్యోగాలు కల్పించింది. వీళ్ళ గ్రూప్ 1కు సంబంధించి కూడా 503 నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తే దానికి 60 అదనంగా యాడ్ చేసి వాళ్ళు 563కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం. ఇలా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయింది, కీ కూడా విడుదలైంది, రిజల్ట్ ఈజ్ ఆల్సో ఎట్ టు కమ్. అంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ దానికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది బాబు. అంటే బేసిక్ నోటిఫికేషన్లోనే 1:50 అని చెప్పి నోటిఫై చేసింది. ఇందులో 50% అర్హత పొందినటువంటి వాడిని 1:50 50 మంది విద్యార్థులతోనే ఏదైతుందో యువతతోని మనం మెయిన్స్కు అవకాశం కల్పిస్తాం. 563 × 50 ఫర్ ఎగ్జాంపుల్ 563 × 50 525 5 30 అంటే 25,000 లేదమ్మా, 28,000 అయితే 28,000 మందికి మనం మెయిన్స్కు అవకాశం కల్పిస్తే అందులో ఏదైతుందో 563 మంది ఎంపిక అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా ఫిల్టర్ చేయటం అన్నట్టు. ఆశ్చర్యం. నిన్న కేటీఆర్ గారు, మొన్న హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడుతుంటే 1:100 విలువాలే, ఎనీథింగ్ కెన్ బి నోటిఫికేషన్కి అనుగుణంగానే పిలవగలుగుతాం. కానీ ఏదైతుందో నోటిఫికేషన్ భిన్నంగా పిలువలేవు, ఆయన తెలియాలి వాళ్ళకి. దయచేసి నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ను భిన్నంగా మీరు ఏ మార్పు చేసినా కానీ ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు కోర్ట్. అప్పుడు ఏమైతే మొత్తం రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికి వెళ్ళి గ్రూప్ 1 ఏది అవుతుందో ఇంతవరకు ఒక్క పరీక్ష నిర్వహించలేదు, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతే ఉందో మీకు 6 మాసాల కాలం లోపల మీకు ఎగ్జామినేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా దానికి షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. దీనికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పాటు చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఓన్లీ 1:15 1:20 మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్. అంటే వాళ్ళు దాన్ని 100కు పెంచాలని చెప్పంటే అసలు వాళ్ళ యొక్క వక్రబుద్ధి అంటున్నాను నేను. ఇప్పుడు 28,000 ఉన్నది బాబు ఉదాహరణకు, 28,000 ఏం చేయాలి, 56,000 చేయమంటుండు. నువ్వు 29,000 ఉన్న పిలిస్తే 27,000 ఏం చేస్తాడు, వాడు రావడంతో మళ్ళీ కొత్త పోటీ ఎదురవుతుందని చెప్పినట్టు కోర్టు పోతారా? పూట వాళ్ళే పంపుతారు. యూఆర్ డివేటింగ్ ది నోటిఫికేషన్ అని చెప్పని పోతారు కదా. కనీసం కొద్ది ఏది ఇస్తుందో మనం విజ్ఞత ప్రదర్శించాలి. 2013 సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. నోటిఫికేషన్ భిన్నంగా ఏదైతుందో మీరు ఏ విధమైన ప్రక్రియ చేపడతాం కానీ ఇట్స్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి 2013 ఇచ్చింది. ఇవన్నీ తెలిసి అని చెప్పి అంటున్నాను. ఇలా గ్రూప్ 1తో పాటుగా ఏదైతుందో టీచర్ రిక్రూట్మెంట్ అన్నాడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 5,000 చిల్లర నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 11,000కు దాన్ని నోటిఫికేషన్ ఇచ్చింది, 11,000. ఇప్పుడు ప్రమోషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోతుంది. అంటే టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో మనం విల్ గెట్ another 11,000 పోస్ట్, ఇంకొక 11,000 మనకు టీచర్ పోస్టులు భర్తీకి అవకాశం వస్తాయి. ఈ ప్రమోషన్ ప్రక్రియ మీకు మ్యాక్సిమం బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ అయిపోతుంది. అంటే విల్ గెట్ another మళ్ళీ ఇంకొక 11,000కు మనకు అవకాశం వస్తుంది. అంటే ప్రభుత్వం ఏదైతుందో ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పింపబడాలి, వారికి అందరికీ ఏదో జీవితం స్థిరపడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పని ఉద్యమించింది. గత దశాబ్ద కాలం ఏదైతే ఉద్యమ లక్ష్యాలు నీరు గార్చేది. తదుపరి
ఉద్యమ లక్ష్యాలను అమలు పరచబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కొరకు ఏదైతుందో ఇవన్నీ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ సంబంధించి కూడా ఇదే సీఎం గారి చేతుల మీద మల్లెపల్లి ఐటీఐ ఇన్స్టిట్యూట్ లోపల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మళ్ళీ జగిత్యాలలో కూడా ఏదైతుందో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏదైతుందో ఈ సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేసుకొని రాబోయే విద్యా సంవత్సరం నాటికి ఏదైతుందో ఈడ ఈ 6 స్టేట్స్ మీకు కాపీస్ ఇస్తేనే మీకు అవకాశం కల్పించడం చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి యొక్క ఏది ఉద్యోగాల కల్పన పట్ల ఇట్ ఇస్ కమిట్మెంట్ టు ది యూత్. అది ఒకసారి మీకు అందరు బ్రీఫ్ చేద్దామని చెప్పని ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ. నాకు అప్పుడు నేను వాస్తవంగా లాస్ట్ డేస్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండే. ధరూర్ క్యాంపులో ఇదే లొకేషన్ ఉంటే ఇవన్నీ ఇప్పించి అప్పటికే నడుస్తుంది ఇక్కడ. ఈ తర్వాత కాలం లోపల దీనిపై శ్రద్ధ లేకుండా అయిపోయింది, అట్లే ఉండిపోయింది. ఇప్పుడు ఈ ఐటీఐకి సంబంధించి కూడా ఒక 12 కోట్ల నిధులు కావాలని చెప్పని ప్రతిపాదన ప్రభుత్వం నివేదించదని. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కి ఏది ఉందో మనకు వచ్చే 4 కోట్లు వస్తుంది. మన భవన నిర్మాణ వ్యయం 4 కోట్లు ఉంటుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ జగిత్యాల నిర్మాణం చేయబోయేది 4 కోట్ల విలువ. ఇప్పుడు ఐటీఐకి సంబంధించి కూడా అదే ప్రాంతం లోపల కాకపోతే భవన నిర్మాణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు భవన నిర్మాణంతో పాటుగా ఇతర మౌలిక సదుపాయాల కొరకు 12 కోట్లు మంజూరు కావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నివేదించడం జరిగింది. ఆ 12 కోట్లు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు పొంది ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్తో పాటుగా ఐటీఐ కళాశాలకు కూడా శాశ్వత భవన నిర్మాణం చేసుకొని ఇతర మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరుచుకొని బికాస్ జగిత్యాల ఏదైతే జిల్లా కేంద్రమైంది కాబట్టి సౌకర్యాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దాని కొరకు చొరవ తీసుకోవడం జరుగుతుంది.